బంగారుపాళ్యంలో జగన్ షో అట్టర్ ఫ్లాప్ అయింది. మీరు తాగొచ్చారు కదా? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసి. రైతుల పరామర్శ కార్యక్రమాన్ని ఓ ఈవెంట్ గా నిర్వహించిన వైసీపీ నేతలు రైతులు లేకుండా వైసీపీ కార్యకర్తలతో హల్చల్ చేశారు. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషల్. మావుడు పార్టీ ఉందని పిలిస్తే వచ్చావన్నా? చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలింది తిని పోతురుగాను. ఎలానే తగలగలు నువ్వు అట్లా ఒకరే చచ్చిపోతా నేను ఏమో పైన వచ్చి కూర్చొని ఒళ్ళో నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. తీరింది అలాగే చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. తాగుపోతున్నా కొడకల్లారా, మీకు మీరే తాగేసుకొని మీలో మీరే కొట్టేసుకుని నేను నవ్వలేకపోతున్నాను బాబాయ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? అసలు జగన్ పరామర్శించింది ఎవరినని అన్న ప్రశ్న తలెత్తింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా రావాలంటే శవమైనా ఉండాలా, లేదు ఆయన వచ్చాడంటే శవమైనా పడాలా. ఈవెంట్ పాలిటిక్స్ తో వైసీపీ నేతల వికృత చర్యలకు దిగారు. భారీగా రోడ్డుపై మామిడికాయలను రోడ్డుపై పోసి హైడ్రామా చేశారు. ఆ దేవుడు మీరు సర్వనాశనం అయిపోతారా, మట్టి మట్టి కొట్టుకుపోతారా కొడగలరా. నువ్వు మారువా, నువ్వు మారవరా. ఆశీర్వదించండి మావయ్య. అయితే ఈ పక్కా ప్లాన్ తో నిన్ననే మామిడి పళ్ళ ట్రాక్టర్లను సిద్ధంగా ఉంచి ఇవాళ జగన్ వచ్చే సమయంలో రోడ్డుపై పంటను పారబోసి ఆ దృశ్యాలతో తప్పుడు ప్రచారం చేసేందుకు ప్లాన్ వేశారు. ఎంతకు తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? తాము కష్టాల్లో ఉన్నట్లు మామిడి రైతులు చెప్పినట్లుగా చిత్రీకరించే వ్యూహం పన్నారు. అంతా స్క్రిప్ట్ ప్రకారమే షో చేసిన వైసీపీ క్యాడర్ జగన్ కాన్వాయ్ ముందు రైతుల ముసుగులో స్లోగన్స్ ఇచ్చారు. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. అయితే ప్రభుత్వ చర్యలతో మామిడి కొనుగోళ్లంతా సాఫీగా జరుగుతోందని, అంతా అయిపోయినప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా అయితే ఇప్పుడు రైతుకు రేట్లు బాగా గిట్టుబాటు అవుతున్నాయి. నేను నమ్మదురా, అడుగు తిరు. అసలు రైతులు తిరగబడ్డంతో ఏం చేయాలో అర్థం కాక వికృత చేష్టలకు దిగారు. ఆయన ఆలోచించుకోవాలి, దీనివల్ల ఏమైనా రైతుకు ఉపయోగమా నష్టమా అనేది. ఆయన రావడం వల్ల నష్టమే గానీ ఉపయోగం అయితే 1% కూడా లేదు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. వైసీపీ సైకో చర్యలపై రైతుల నుంచి కాక అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. రైతుగా మీరు స్వాగతిస్తారా? రైతుగా మేము స్వాగతిస్తాం. ఎందుకు? ఎందుకంటే మీరు రైతుని ఏ రోజైనా నువ్వు కానీ మమ్మల్ని రైతులుగా చూసి రైతులుగా ఇచ్చేస్తుంటే అసలు
రైతులను ఎంత హింసించినావో ఈ 5 సంవత్సరాల్లో మేము ప్రత్యక్షంగా చూసాము. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. మీ గవర్నమెంట్లో మామిడికాయల పరిస్థితి ఒకసారి చూడండి. అంటే అది రైతులను ఆదుకునే ఉద్దేశం ఎవరికి ఉండాలంటే ప్రజెంట్ ఉండే ముఖ్యమంత్రిగా ఉంది, కానీ నీకు ఆ రోజు ఉండుంటే మరి ఎందుకు ఈ బోర్డును చేసి ఉండకూడదు? మొసలుడే గాని మహానుభావుడు. అదే అరాచకం, అదే దుర్మార్గం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనలో జగన్ ఆయన బ్యాచ్ ఓవర్ యాక్షన్ చేసింది. పేరుకు రైతుల పరామర్శ అని చెప్పినా దాన్నో పెద్ద ఈవెంట్ లా మార్చేశారు. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుండా గొయ్యి కప్పి గొయ్యి తీసే పాతే నా కొడుకు. పరామర్శల్లో రైతులు లేరు, అంతా వైసీపీ కార్యకర్తలే. ఇదంతా ఒకెత్తైతే రప్ప అని రంకలేస్తున్నారు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం, మా రాజకీయం అంతే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.